ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈ చిరుకానుక అందుకో. ఈ దీపావళి నీ జీవితంలో కాంతులు నింపడానికే వస్తుంది. అతి పెద్ద మార్పు మొదలు కాబోతుంది. నీ సంతోషం 10 ఇంతలు పెరగబోతుంది తల్లి అని బాబా గారు ఈరోజు కూడా మరొక గొప్ప సందేశంతో మన ముందరకు వచ్చారండి. బాధలో ఉన్న నా బిడ్డ కోసం ఈ సందేశం విన్నంత వరకు ఎంతో ఊరటనిస్తుంది. అంతేకాదు, ప్రతి మనిషి చేసే తప్పు, దానివల్ల అనుభవించే కర్మలు ఎలా ఉంటాయో ఈ చిన్న కథని విన్నాక పూర్తిగా అర్థమవుతుంది. బాబా గారు మనందరి కోసం అందిస్తున్న ఈ చిన్న కథని ప్రతి ఒక్కరూ విని తరిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు బాబా గారు ఈ సందేశం తీసుకొచ్చారు అంటే దాని వెనకాల గొప్ప అంతర్యం దాగి ఉందని అర్థం చేసుకోవాలి. ఈ కథ విన్న తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎలాంటి తప్పులు చేస్తున్నామో మనకు పూర్తిగా అర్థమవుతాయి. దాని ద్వారా మనము ఎలాంటి జీవితాన్ని పొందబోతున్నామో, అలాగే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఈ చిన్న కథని అర్థం చేసుకోగలిగితే ఈ దీపావళితో మన జీవితంలో అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోయి కాంతులు వెదజల్లాలని బాబాగారు చూపిస్తున్న మార్గమే ఇది. ఒక ఊరిలో గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతను వ్యాపారం చేసేవాడు. అతనికి తన ఊరిలోనే కాకుండా పక్క ఊర్లో కూడా మంచి పేరు పలుకుబడి ఉండేది. అతనికి లేక ఒక సంతానం కలుగుతుంది. ఒక కుమారుడు జన్మిస్తాడు. చాలా కాలానికి కుమారుడు జన్మించడంతో అతని ఆనందానికి హద్దులే లేవు. ఆ కుమారునికి మంచి పేరు పెట్టుకుంటాడు. ఆ కుమారుడి పేరు రాజవిక్రమార్కుడు అని పెట్టుకుంటాడు. నా కుమారుడు పెద్దవాడయ్యాక నాకంటే గొప్పగా వ్యాపారాలు చేస్తూ మంచి పేరును ధనాన్ని సంపాదించి ఈ నగరంలోనే ఒక పెద్ద వ్యాపారిగా మారాలని కోరుకుంటాడు. ఆ విధంగా అతని కుమారుణ్ణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుసాగుతాడు. మంచి విద్యను అందిస్తాడు. కుమారుడు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. తన కొడుకు పెద్దవాడై తన వ్యాపారంలో సహాయం చేయడం చూసి ఆ తండ్రి ఎంతో మురిసిపోయేవాడు. ఇక అతనికి పెళ్లి వయసు రాగానే ఒక అందమైన అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. అప్పటి వరకు అంతా బానే జరుగుతూ వస్తుంది. వివాహం జరిగిన తరువాత రాజవిక్రమార్కుడు ప్రవర్తనలో మార్పులు రావడం మొదలవుతాయి. అతనికి కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ప్రతిరోజు వారితో కలిసి తిరగడం కూడా మొదలు పెడతాడు. అతను అలాంటి వారితో కలిసి తిరగడం వల్ల జూదమాడడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు కూడా ప్రారంభిస్తాడు. ఇలా అతను ఇంట్లో ఉండటం కానీ తన తండ్రి వ్యాపారంలో సహాయం చేయడమే పూర్తిగా మానేస్తాడు. తన తండ్రి వయసు మీద పడడం వల్ల వ్యాపారాన్ని సరిగా చేయలేకపోతాడు. ఇక ఈ రాజవిక్రమార్కుడు తన తండ్రి సంపాదించిన ఆస్తి డబ్బులన్నీ ప్రతిరోజు జూదానికి అలవాటు పడి మొత్తం ఖర్చు పెట్టేవాడు. తండ్రి సరిగ్గా వ్యాపారం చేయలేకపోవడం వల్ల వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. అప్పుడు తండ్రి తన కొడుకుతో ఇలా అంటాడు, నాయనా విక్రమార్క, నేను ఈ వ్యాపారాలను ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇక మీదట వాటినన్నింటినీ నువ్వే చూసుకోవాలి. ఆ దరిద్రపు అలవాట్లు మానుకో, లేదంటే చివరికి అన్నీ కోల్పోయి పరిస్థితి తెచ్చుకోకు. ఎవరో కూడా నీ వెంట నిలబడరు, ఒంటరి వాడివి అవుతావు. అందువల్ల ఇప్పుడే ఆ అలవాట్లన్నీ మానుకో, జీవితాన్ని మంచి మార్గంలో జీవించు అని ఆ తండ్రి బోధిస్తాడు. కానీ రాజవిక్రమార్కుడు తన తండ్రి చెప్పిన మాటలు పెడిచెవిన పెట్టి లెక్క చేయకుండా జూదం ఆడడానికి వెళ్ళేవాడు. ఇలాగే కాలం కొద్ది రోజులు గడుస్తూ వచ్చింది. మెల్లిమెల్లిగా తండ్రి పోగు చేసిన ధనం మొత్తం అయిపోయింది. ఆ తండ్రి కూడా వృద్ధాప్యంలో మరణిస్తాడు. తన తండ్రి మరణించినా సరే రాజవిక్రమార్కునికి ఏమాత్రం దుఃఖమే కలగలేదు. ఇక తనకు అడ్డు చెప్పేవారే లేరు అనుకుని ఆ తరువాత ఇంతకు ముందు కంటే ఎక్కువగా అలవాటు చేసుకున్నాడు. అతను జూదమాడి అధిక ధనం గెలుచుకుని ఇంకా ఎక్కువ ధనం గెలవాలనుకుంటాడు. తాను పోగొట్టుకున్న ధనం మొత్తం ఒకేసారి తిరిగి గెలవాలని అధిక మొత్తంలో ధనం పెట్టి ఆడేవాడు. రాజవిక్రమార్కుడు దానికోసం తన తండ్రి సంపాదించిన ఆస్తులు కూడా అమ్మి ఈ విధంగా ఆడేవాడు. ఒకరోజు తన తల్లి పిలిచి, నాయనా విక్రమార్క,
ఇప్పటికే ఎంతో ధనాన్ని పోగొట్టేశావు, ఇప్పుడు ఈ మిగిలిన కొద్ది ధనాన్ని ఎందుకు పాడు చేస్తావో అంటూ చెప్పింది. కానీ ఏం చేస్తాం, ఒక వ్యక్తికి నాశనం అనేది మొదలైనప్పుడు మొదటిగా అతని బుద్ధి నశిస్తుంది. తన తల్లి చెప్పిన మాటలు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ఇక అతను రాత్రి పగలు అనే తేడా లేకుండా జూదమాడుతూనే గడిపేసేవాడు. ఇక చివరికి అతని వద్ద ఏమీ మిగలలేకపోతుంది. మొత్తం ధనం ఆస్తి అన్నీ కోల్పోతాడు. తన కొడుకు ఇలాంటి దీనమైన స్థితికి రావడం చూసి ఆ తల్లి కూడా గుండె పగిలి ఆమె కూడా మరణిస్తుంది. తన తల్లి చనిపోయినా కూడా ఆ రాజవిక్రమార్క ఏమాత్రం కూడా బాధపడకుండా, ఏమాత్రం చలించకుండా తనకి జూదం తప్ప వేరే ప్రపంచమే లేదన్నట్టుగా ఉండేవాడు. తన దగ్గర ఉన్న ధనమంతా అయిపోగానే అప్పులు చేయడం మొదలుపెట్టాడు. అలా అప్పులు చేసిన ధనంతో జూదమాడి పూర్తిగా అప్పుల పాలైపోతాడు. ఇక తన దగ్గర ఏమీ మిగలలేదు. కనీసం తినడానికి కూడా సరిగా తిండి లేకుండా పోతుంది. అతను పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయాడని ఎవరు కూడా అతని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎవరు కూడా సహాయం చేసేవారు కాదు. ఒకప్పుడు ఆ ఊరిలో ఎంతో గొప్ప పేరున్న వ్యాపారిగా బ్రతికేవాడు, ఎంతో గౌరవంగా బ్రతికేవాడు. కానీ ఇప్పుడు మాత్రం జూదం అనే చెడు వ్యసనం వల్ల సర్వం కోల్పోయాడు. తన అల్లుడు సర్వం కోల్పోయి దీనస్థితిలో ఉన్నాడని తన మామగారికి కూడా తెలిసిపోయింది. అతను వెంటనే అల్లుడు ఇంటికి చేరుకుంటాడు. ఒక్క పూట తిండి కోసం కష్టపడుతున్న తన కూతుర్ని చూసి చాలా బాధపడతాడు. తన కూతురు చిరిగిన బట్టలు వేసుకోవడం చూసి అతని గుండె పగిలిపోతుంది. దీనికంతటికీ కారణమైన అల్లుడిపై విపరీతమైన కోపం వస్తుంది. కానీ అతనిని ఏమీ అనలేకపోయాడు. తన కూతుర్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. తన భార్య కూడా అతనిని వదిలి వెళ్ళిపోవడం చూసి ఒంటరి వాడైపోతాడు. ఇక ఆ ఒంటరితనంతో ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. ఇప్పటికే అతని దగ్గర సంపద లేదు, తల్లిదండ్రులు లేరు, భార్య కూడా లేదు. అందరూ అతనిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, నేనేం చేస్తున్నాను? ఒకప్పుడు ఈ ఊరిలో గొప్ప పేరు ఉండేది, అందరూ నన్ను గౌరవించేవారు. కానీ ఈరోజు నా దగ్గర తినడానికి తిండి లేకుండా పోయింది. ఇదంతా నా చెడు వ్యసనం వల్లే జరిగింది. నా తల్లిదండ్రులు నాకు చెబుతూనే వచ్చారు, కానీ నేనే మూర్ఖునిగా వారి మాటలు లెక్క చేయలేదు. చెడు స్నేహమే ఇలాంటి స్థితికి తీసుకొచ్చింది. ఇక ఇప్పటి నుండైనా కష్టపడి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇక మీదట చెడు వ్యసనాలను మానేస్తాను. నాకు ఇక మిగిలిన బంధం నా భార్య మాత్రమే. నేను వెంటనే మా మామగారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలి. వారు నాకు తప్పకుండా సహాయం చేస్తారు అని అనుకున్నాడు. మరునాడు ఉదయం మామగారి ఊరికి బయలుదేరుతాడు రాజవిక్రమార్కుడు. ఆ ఊరికి చేరేసరికి చీకటి పడిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఇలా చిరిగిన బట్టలు వేసుకుని వెళితే మా మామగారి పరువు పోతుందని ఆలోచించి నేను వేరే కొత్త దుస్తులను ధరించి వెళతాను అని అనుకుని దారిలో అటు ఇటు చూస్తాడు. అతనికి ప్రక్కనే ఒక బట్టల దుకాణం కనిపిస్తుంది. కానీ రాత్రి కావడంతో అది మూసి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి తెల్లవారే వరకు అక్కడే ఉండి కొట్టు తెరిచాక బట్టలు కొనుక్కొని వెళదామనుకొని ఆ రోజు రాత్రి ఆ కొట్టు ముందరే ఒక చెట్టు క్రింద పడుకొని ఉంటాడు. బాగా ఆకలిగా ఉండటంతో అతనికి నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. అలా కొద్దిసేపటికే రాజవిక్రమార్క ప్రక్క నుండి ఒక యువకుడు పరిగెత్తుకుంటూ భయపడుతూ వెళతాడు. ప్రక్కనే ఉన్న పాత ఇంట్లోకి వెళతాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఇంకొక స్త్రీ కూడా అడుగులో అడుగు వేసుకుని అదే ఇంట్లోకి వెళుతుంది. అంత చీకట్లో కూడా ఆ స్త్రీని ఎక్కడో చూసినట్లుంది అని విక్రమార్కుడు అనుకుని ఆమె ఎవరో చూద్దామని ఆ ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తాడు. అది చూడగానే అతని గుండె పగిలిపోతుంది. ఆ స్త్రీ మరెవరో కాదు, విక్రమార్కుడి భార్యనే. అది చూసిన అతను చాలా బాధపడతాడు. వారు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే ఆగుతాడు. అప్పుడు ఆమె ఆ యువకుడితో ఇలా అంటుంది, ప్రియతమా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను వివాహం చేసుకుని జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నేను నీకు ఒక రహస్యాన్ని చెప్పడానికే ఇక్కడికి పిలిపించాను. దానివల్ల మన జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు, అధిక ధనవంతులమవుతాము అని అంటుంది. అప్పుడు ఆ యువకుడు ఏంటి అంత గొప్ప రహస్యం అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇలా చెబుతుంది, మా మామగారు ఎంతో గొప్ప వ్యాపారిగా ఉండేవాడు. చుట్టుప్రక్కల అందరికీ బాగా తెలిసినవాడు.
ఆయన ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించి 4 బిందెలలో నింపి ఇంట్లో 4 మూలలా పాతిపెట్టాడు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ తన కొడుకు జూదమాడడం మొదలుపెట్టి అన్నింటినీ జూదంలో పోగొట్టుకున్నాడు. దానిని చూసిన ఆ ధనం గురించి చెబితే వీటిని కూడా పోగొడతాడు అని తెలిసి మా మామగారు అతనికి చెప్పలేదు. మా అత్తగారికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఆమె మరణించే సమయంలో ఆ రహస్యాన్ని నాకు మాత్రమే చెప్పింది. నువ్వు వెంటనే మా మామగారి ఊరికి వెళ్ళి మూర్ఖుడైన నా భర్త వద్ద నుండి ఆ ఇంటిని కొనుక్కో. అతను ఖచ్చితంగా ఆ ఇంటిని అమ్మేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ 4 మూలల తవ్వి బంగారం తీసుకుని రా. అలా చేస్తే మనం మన జీవితంలో ఎంతో సుఖంగా ఉండవచ్చు అని అంటుంది. తన భార్య నోటి నుండి ఇలాంటి మాటలు విన్న తరువాత విక్రమార్కుడికి ఎంతో దుఃఖం కలుగుతుంది. ఆ తరువాత విక్రమార్కుడు ఇలా ఆలోచిస్తాడు. నా చెడు అలవాట్ల కారణంగా ఈ రోజు నా భార్య కూడా నన్ను మోసం చేసింది. ఇప్పుడు వేరే వాడిని వివాహం చేసుకోవాలని చూస్తుంది. నేను ఎప్పటికీ ఇలా జరగనివ్వను. నా తండ్రి కష్టపడి సంపాదించిన ఆదాయంలో నుండి చిల్లి గవ్వ కూడా నేను ఎవ్వరికి దక్కనివ్వను. నేను ఇన్ని రోజులు చెడు అలవాట్లతో తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఈ రోజు నాకు మొత్తం అర్థమైంది. నా తండ్రి సంపాదన ఎవ్వరికి దక్కనివ్వను అంటూ వేగంగా తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. అలా ఇంటికి చేరుకోగానే 4 వైపులా పాతిపెట్టిన బంగార బిందెలను తీసుకుని వాటి స్థానంలో 4 ఇత్తడి బిందెలను అందులో బొగ్గులు నింపి తిరిగి అదే స్థానంలో పెట్టేస్తాడు. ఆ తరువాత తన భార్య ప్రేమించిన వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. అనుకున్నట్టుగానే ఆ యువకుడు రాజవిక్రమార్కుడి ఇంటికి చేరుకుని, చూడండి, ఇక్కడ ఒక ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి వచ్చాను. నేను చాలా ఎక్కువ ధనాన్ని ఇస్తాను. నాకు ఈ ఇంటిని ఇవ్వండి. మీకు కావలసిన ధనం ఇస్తాను అని అడుగుతాడు. అలాగే నాకు ఇల్లు వస్తుంది, మన ఇద్దరి కోరికలు తీరుతాయి అని అంటాడు ఆ వ్యక్తి. రాజవిక్రమార్కుడు కూడా ఇదే సమయాని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. వెంటనే ఆ ఇంటిని అతనికి అమ్మేస్తాడు. ఇల్లు అమ్మగా వచ్చిన ధనం మరియు ఆ 4 బంగారు బిందెలను తీసుకుని వేరే నగరానికి వెళ్ళిపోతాడు. ఆ నగరంలో రాజవిక్రమార్కుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. తన వద్ద ఉన్న ధనంతో వ్యాపారం మొదలు పెడతాడు. ఎలాగో ముందే వ్యాపారంలో రాజవిక్రమార్కుడు ఎంతో దిట్ట కాబట్టి అతి తొందరలో ఆ వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందుతాడు. ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ అతి కొద్ది రోజులలో లాభాలను పొందుతాడు. అలాగే ఆ నగరంలో గొప్ప వ్యాపారిగా ఎదుగుతాడు. అదే సమయంలో అదే నగరంలో ఉన్న ఒక గొప్ప వ్యాపారి కన్ను ఈ రాజవిక్రమార్కుడి మీద పడుతుంది. ఈ రాజవిక్రమార్కుడు నిజాయితీగా తెలివిగా వ్యాపారం చేసుకోవడం గమనిస్తాడు. తక్కువ సమయంలో గొప్ప వ్యాపారిగా ఎదగడం చూస్తాడు. ఎంతో కష్టజీవి అని ఆలోచిస్తాడు. నా కూతురిని ఇతనికిచ్చి వివాహం చేద్దాం, ఇంతకంటే మంచివాడు నా కూతురికి దొరకడేమో అనుకుని ఆ రాజవిక్రమార్కుణ్ణి పిలిపించి ఈ విషయం గురించి వివరిస్తాడు. అతను కూడా దానికి ఒప్పుకుంటాడు. అలా ఆ ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు రాజవిక్రమార్కుని వద్ద మంచి పేరు, పలుకుబడి, భార్య అన్నీ ఉన్నాయి. తన జీవితాన్ని ఎంతో సంతోషంగా అతనే దిద్దుకున్నాడు. ఇక మరోవైపు ఇంతకు ముందు భార్య యొక్క ప్రియుడు ఎంతో సంతోషంగా కొన్న ఆ ఇంట్లో 4 మూలలా తవ్వి చూస్తాడు. బంగారు బిందెలకు బదులు బొగ్గుతో నిండిన ఇత్తడి బిందెలు కనిపిస్తాయి. వాటిని చూసి అతను గుండెలు బాదుకొని ఏడుస్తూ, ఇదంతా కూడా ఆమె మాటలు వినడం వల్ల జరిగింది. నా ధనం మొత్తం పోయింది. ఆమె నన్ను పూర్తిగా మోసం చేసింది అంటూ లబోదిబోమని ఏడుస్తాడు. ఇక చేసేదేమీ లేక ఆమె ఊరికి వెళ్ళి, చూడు, నువ్వు నన్ను మోసం చేశావు. నేను జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న ధనం మొత్తం ఆ ఇంటి పైన ఖర్చు పెట్టించావు. ఇప్పుడు నా వద్ద ఆ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు. నీ వల్లే ఇదంతా జరిగింది. ఇక జీవితంలో నీ మొహం నాకు ఎప్పుడూ చూపించకు అని చెప్పి అతను ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ కథలో బాబాగారు ఎలాంటి సందేశం ఇస్తున్నారు అంటే, చెడు కర్మలు చేస్తే మనకు చెడే తగులుతుంది.
ఈ కథలోని రాజ విక్రమార్కుడు కూడా మొదలు జూదమాడడం వల్ల అతని దగ్గర ఏమీ మిగలలేకపోయింది. అన్నింటినీ కోల్పోయాడు. చివరికి భార్య కూడా తనని వదిలి వెళ్ళిపోతుంది. చూశారు కదా, ఇదంతా కూడా అతని కర్మ ఫలితమే. ఒకవేళ అతను జూదమాడి కేవలం వ్యాపారం మాత్రమే తన తండ్రి చెప్పిన విధంగా చేసుకొని పోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఎన్ని చెడు కర్మలు చేసినా అవన్నీ మానేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. మంచి పనులు చేయడానికి మంచి సమయం అయితే అవసరం లేదు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక అవకాశం వస్తుంది. అది మన మంచికే అనుకుంటూ జీవితాన్ని మనం మార్చుకోవాలి. మరోవైపు మనల్ని నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయకుండా వెళ్ళిపోవడం కూడా తప్పే. ఈ కథలో రాజవిక్రమార్కుని భార్య తన భర్త మంచివాడు కాదు అని వెళ్ళిపోయింది. అంతవరకు బానే ఉంది. కానీ తర్వాత తన ప్రియుడితో కలిసి తన భర్తను మోసం చేయాలని చూసింది. అది మాత్రం ఎంతో తప్పు. అందువల్లే చివరికి ఆమె అన్నింటినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది. మనం ఎదుటి వారిని మోసం చేద్దామని అనుకుంటే చివరికి మనమే మోసపోతాం. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. మంచి కర్మలు చేస్తే మంచిగా, చెడు కర్మలు చేస్తే చెడుగా తిరిగి తిరిగి మన వద్దకే చేరుతాయి. కాబట్టి చెడు అలవాట్ల వల్ల మన జీవితాలు ఎంత సంపాదించినా తలక్రిందులుగా మారుస్తాయి. అంతేకాదు, ఒక్కోసారి ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపంతో మళ్లీ కొత్త జీవితాలను మొదలుపెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ కథలోని రాజ విక్రమార్కుని లాగా మనిషి సంతోషంగా ఉండాలన్నా బాధలో ఉండాలన్నా అన్నీ ఆ మనిషి చేతుల్లోనే ఉంటుంది. ఏ సమయానికి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటావో జీవితం కూడా అలాంటి నిర్ణయానికి కట్టుబడి దాని యొక్క పరిణామం చూపిస్తుంది. కాబట్టి ఈ కథ ద్వారా బాబాగారు తెలియజేస్తున్న సందేశం, నీ జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని చెడు మార్గంలో వెళ్లకుండా నీ ఆలోచనలతో మంచి మార్గంలో నడవగలిగితే తప్పకుండా బాబాగారు మన జీవితంలో కూడా ఒక పెద్ద మార్పుని చూపిస్తారు. ఈ దీపావళి పండుగ నీ ఇంట సుఖ సంతోషాలను తీసుకొస్తుంది. మీ కుటుంబంతోటి ఆనందంగా ఈ పండుగని జరుపుకో తల్లి. నీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ సక్రమంగా జరగడానికి నీకు దారి చూపిస్తాను అని ఈ సందేశం ద్వారా బాబాగారు మనకు తెలియపరుస్తున్నారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.